శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అర్జున అవార్డు గ్రహీత 3 సార్లు 2017, 2018, 2022లో ప్రపంచ కప్ బ్లైండ్ క్రికెట్లో కెప్టెన్గా దేశానికి ప్రపంచ కప్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ప్రస్తుతం అర్జున అవార్డు గ్రహీత మనతో ఉన్నారు. దాంతోపాటు రిటైర్ అయిన తర్వాత 2024లో అర్జున అవార్డు వచ్చింది. ప్రస్తుతం అవార్డు వచ్చిన తర్వాత కూడా కోచ్గా ఆంధ్ర మెన్స్ అటు గర్ల్స్కి సంబంధించి కూడా మొత్తం ట్రైన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ కప్ మహిళా బ్లైండ్కి సంబంధించి కప్ సాధించడంలో కూడా ఇద్దరు ప్లేయర్స్ కీలక కోచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మొత్తం అజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఎలా ఉంది మొత్తం సార్? సీఎం గారు కూడా మిమ్మల్ని అభినందించారు ప్రత్యేకంగా. ఇప్పుడు గుర్తింపు లభించినట్టేనా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే అర్జున అవార్డు వచ్చిన దగ్గర నుంచి మామూలుగా అయితే మిగతా స్టేట్స్లో అర్జున అవార్డు వచ్చిన పర్సన్ని ఇమీడియట్గా సీఎం స్వామి పిలిచి సత్కరించడమైనా కానీ లేకపోతే ఏదైనా ఇన్సెంటివ్స్ లాంటి అనౌన్స్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పైర్ చేయడం కానీ ఉంటుంది. బట్ ఇంతవరకు నేను అర్జున అవార్డు రిసీవ్ చేసింది ఎవరిని కలవలేదు, సీఎంని కలవలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి 2-3 సార్లు కూడా వెళ్ళాను కలవాలని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ అపాయింట్మెంట్ దొరకలేదు. బట్ ఈ వేదికగా ఎస్పెషల్లీ December 3 వరల్డ్ డిజేబుల్ డే రోజు ఈరోజు సీఎం స్వామిని కలవడము, అర్జున అవార్డుతో ఆ చేతులు అట్లా టచ్ చేయడం అనేది ఆ ఫీలింగ్ ఎప్పటికైనా ఉంటుంది. నాకు ఎప్పటికీ మర్చిపోలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరు ఇందాకలా నన్ను 2 పిల్లలు అని చెప్పేసి నేను ట్రైన్ చేసిన ఒకే మాత ఆ కరుణకుమారి అనే మాతకి ట్రైన్ చేశాను. దీపికా మాత ఆంధ్రాలో పుట్టినా కానీ కర్ణాటకకు ఆడుతుంది. ఆ మాతకి మామూలుగా మాట్లాడుతూ ఉంటాను కానీ ఎప్పుడు నేను స్పెషల్ ట్రైనింగ్ అంటే ఇవ్వలేదు. కరుణ మాతకి మాత్రం ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాను. అంటే ఒక నేషనల్స్లో ఒక మెడల్ సాధించినా కూడా మంత్రులు వెళ్ళి వాళ్ళకి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి స్వాగతం పలుకుతూ ఉంటారు. కానీ ప్రపంచ కప్ సాధించి 3 సార్లు కానీ గతంలో గుర్తింపు అనేది వచ్చిందా? గతంలో లేదు స్వామి, చెప్తున్నాను. మొట్టమొదటిసారి బ్లైండ్ క్రికెట్కి ఎంత ఆధారం దొరికింది. ఇది ఫస్ట్ టైం స్వామి. మేము వరల్డ్ కప్ 5 వరల్డ్ కప్పులు తెచ్చినా కానీ మెన్స్ క్రికెట్కి దక్కన గౌరవం, రెస్పెక్ట్ ఫస్ట్ టైం ఈ ఉమెన్స్కి దొరికింది. అది చాలా ఆనందంగా ఉంది. అంటే మా జనరేషన్కి ఏం లభించకపోయినా కానీ నెక్స్ట్ జనరేషన్కి గవర్నమెంట్ ఈ విధంగా ముందుకు రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ టైం ఎంత గ్రాండ్గా చేసుకోవడం. అంటే మీరు ఇందాక కూడా ఒక మాట్లాడుతూ కూడా సౌత్ ఇండియాలో పుట్టడం ఒక దురదృష్టంగా భావిస్తున్నానంటే కూడా ఒక కామెంట్ చేశారు. అంటే ఏంటి సార్? దాని వెనక ఒక బాధ ఉంది. క్లియర్ కట్గా చెప్తున్నాను. ఆ బాధ కూడా ఏంటంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ చాలా పూర్. నేను SBIలో వర్క్ చేస్తాను. వచ్చిన శాలరీతో నా స్పోర్ట్స్ యాక్టివిటీస్, వచ్చిన శాలరీతో ఫ్యామిలీని చూసుకుంటూ, వచ్చిన శాలరీలో ప్లేయర్స్కి ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే వాటిని కూడా కవర్ చేసుకుంటూ అది చాలా కష్టం. ఇప్పుడు వచ్చిన రివార్డ్స్ ఏదైనా ఉన్నా కానీ క్యాష్ అవార్డు వరల్డ్ కప్ కూడా 5 lakhs ఎంతో ఇస్తారు. అప్పుడు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఒక్క సర్జరీకి నాకు 7 lakhs అయిపోయింది. వరల్డ్ కప్లు పెద్ద ఆటలాడినంత మందం రావు కదా, 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే వరల్డ్ కప్స్. అది 2017లో T20, 2022లో T20, మధ్యలోది 2018లోది ODI వరల్డ్ కప్. ప్రతిసారి రావు వరల్డ్ కప్ వస్తే ఒక్క ఇంజురీ మొత్తం అమౌంట్ అయిపోతుంది. ఒక సత్కరించి ఏదన్నా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ గవర్నమెంట్ కనుక చేసుంటే చాలా బాగుండేది. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసింది అదే. కనీసం ఏంటంటే నేను ఇంకా క్రికెట్కి ఇంకా టైం ఇవ్వగలుగుతాను, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే కరుణకుమార్ లాంటి వాళ్ళని ఇంకా చాలామంది రెడీ చేస్తాను. అంటే ఇంకొకటి ఇక్కడ ఏదైతే ఒక ఇండియాకి ఆడినా కానీ ఒక మెడల్ సాధించినా కానీ వాళ్ళకి ఉద్యోగం ఇస్తూ ఉంటారు, ఇల్లులు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం అంటే మీ బ్లైండ్ క్రికెట్కి సంబంధించి అలాంటిది ఏమైనా ఇస్తున్నారా అసలు? లేదు స్వామి, ఇప్పటివరకు ఆంధ్రా నుంచి 7 ఇండియాకి ఆడారు. ఒక్కళ్ళు కూడా స్పోర్ట్స్ కోటాలో జాబ్ రాలేదు. మెన్స్ 7. వాళ్ళు 7లో 6 వరల్డ్ కప్ టీంలో మెంబర్గా ఉన్నారు. అంటే డిఫరెంట్ వరల్డ్ కప్స్ చెప్తున్నా, ఒక వరల్డ్ కప్ కాదు. మళ్ళీ దాని తర్వాత 4 ఉమెన్స్ ఇండియాకి ఆడారు. డిఫరెంట్ యాక్టివిటీస్. లాస్ట్ టైం గోల్డ్ కొట్టారు. క్యాష్ ఇన్సెంటివ్స్ వాళ్ళకి 10 లక్షలు వచ్చింది. ఇప్పుడు కరుణకుమార్కి గవర్నమెంట్ హౌస్ కట్టిస్తానని చెప్పేసి 15 లక్షలు కూడా క్యాష్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేస్తారు. ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ గవర్నమెంట్ జాబ్స్ అనేది లైఫ్ టైం సెక్యూర్. గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఇల్లు లాంటివి లైఫ్ టైం సెక్యూర్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇంట్లో మనం అనుకోవచ్చు. నేను ఎంత ఆడినా కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది, నెలలో వచ్చేసరికి జీతం వస్తుంది, దాని ప్రకారం ప్లాన్ చేయొచ్చు. అది ఒక హానర్ లాగా ఉంటుంది. అంటే వాళ్ళకనే కాదు, నెక్స్ట్ జనరేషన్కి అది ఒక బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఉంటుంది స్వామి. అంటే మీరు అర్జున అవార్డు మొత్తం సాధించారు, కానీ ఉద్యోగ హామీ ఎక్కడైనా వచ్చిందా ఇప్పటిదాకా? ఇంతవరకు రాలేదు. అది వస్తే కనుక నా లైఫ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్రికెట్ డెడికేట్ చేస్తాను. బ్యాంక్లో సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు. బట్ నేను స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అవ్వలేదు. అయినా కానీ బ్యాంకు నేను 2011లో జాయిన్ అయిన తర్వాత SBIలో ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు బ్యాంక్ నో అనలేదు. బట్ ఏంటంటే మనం ఆడుతున్నంత కాలమే కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి. ఆపేసిన తర్వాత అదే స్పోర్ట్స్ కోటాలో కనుక జాబ్ వచ్చి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్పోర్ట్స్కి డెడికేట్ అయి ఉంటే చాలామందిని తయారు చేయొచ్చు. దగ్గర నాకు 23 years ఎక్స్పీరియన్స్ ఉంది క్రికెట్లో. దాంట్లో 15 years ఇండియాకి ఆడాను.
అంటే ఒక బ్లైండ్ క్రికెట్ అనే కాదు, మిగతా ఈవెంట్స్ కూడా చాలా మంది అది దివ్యాంగులకు సంబంధించి కూడా వారికి ఏమైనా అందుతూ ఉంటాయా ఈ పరంగా మెడల్స్ తెచ్చినా కానీ వాటికి? అవును, పారా స్పోర్ట్స్లో రీసెంట్గా టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. దాంట్లో 13 మందికి ఎంతమందికో టీచర్స్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది. స్పోర్ట్స్ కోట. బట్ బ్లైండ్ క్రికెట్ అనేసరికల్లా టీమ్ ఈవెంట్ అయిపోయింది, అది క్రికెట్ సపరేట్ అయిపోయింది, ఒలింపిక్స్ గేమ్లోకి రాలేదు బ్లైండ్ క్రికెట్ అనేది. దానివల్ల ఈ డిఫరెన్సెస్ అనమాట. వాట్ ఎవర్ ఇట్ మే బీ స్పోర్ట్స్ ఈజ్ స్పోర్ట్స్. వీ మేడ్ ఇండియా ప్రౌడ్, వీ షుడ్ గెట్ సమ్ ఆనర్. సీఎం చంద్రబాబు నాయుడు మీద హోప్ ఉంది, స్వామి మీద. ఆ స్వామి ఖచ్చితంగా మా జీవితాలు మారుస్తారని ఆశిస్తున్నాను. అంటే ఏం కోరుకున్నా అంటే బ్లైండ్ క్రికెట్ని ప్రోత్సహించడానికి మీరు నడుం బిగించారు, ఏం కోరుతున్నారు? నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా కొత్త అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు కొత్త ప్లేయర్స్ని తీసుకొని రండి, అది చేయండి ఇది చేయండి అని ప్రెసిడెంట్ స్వామి అయినా కానీ సెక్రటరీ స్వామి అయినా అన్నిసార్లు నాకు గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఏదైనా సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందరకు వచ్చారు. కోరుకునేది ఒకటి, ఎవరైనా ఇండియా వాళ్ళు గెలవకపోయినా పర్లేదు, ఇండియాకి ఆడిన ప్లేయర్ కనుక భరోసా కనుక ఇస్తే అటువంటిది చూసి చాలామంది ముందరకు వస్తారు. భరోసా అనేది ఎక్కువ అవసరం లేదు, ఉండడానికి ఇల్లు, జాబ్, కోట్లు కూడా అవసరం లేదు. నెల జీతం వస్తే దాన్ని బట్టి పర్సన్ ప్లాన్ చేసుకుంటాడు, గేమ్ మీద ఇంకా ఫోకస్ చేస్తాడు. అది చిన్నతనంలోనే కంటి చూపు కోల్పోయినా కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఎక్కడెక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ 2017, 2018, 2022లో బ్లైండ్ క్రికెట్ తరఫున ప్రపంచ కప్ సాధించారు కెప్టెన్గా. దానితో ప్రస్తుతం ఆయన కోరుకుంటుంది కూడా ఒకటి, ఏదైతే ఒక ఉద్యోగం వస్తే కనుక దాని భరోసాతో మరింత మంది బ్లైండ్ క్రికెటర్లని తీర్చిదిద్దే అవకాశం నాకు వస్తుంది. ఆ విధంగా కూడా ఉంది, ఎందుకంటే మెడల్స్ సాధించడం, కప్పు సాధించడం కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. ఒకసారి పట్టించుకుంటే కనుక నెల కొంత జీతం వస్తే కనుక మరింత మంది బ్లైండ్ క్రికెటర్ని ప్రోత్సహించేందుకు దోహదపడతానంటూ కూడా అజయ్ కుమార్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.